హరే కృష్ణ. అలాగే నేను అప్రెంటిస్ చేశాను. అయితే అయిపోయిన తర్వాత రోజు ప్రసాదాలు తీసుకెళ్ళడము, అందరికి పెట్టడం అనేవాళ్ళు. నీకు పార్వతి పెట్టారు కానీ అన్నపూర్ణ పెట్టాలంటే పార్వతి అన్న అన్నపూర్ణ అన్న ఆవిడే కదా, నాకు పెట్టిన పేరు అదే కదా అని సరే అనేది. కానీ నాకు నాకు భగవద్గీత తెలుసు కానీ చదివిన అర్థమయ్యేది కాదు. ఎప్పుడు నాకు పెళ్ళైన కొత్తలో 2013 అది కూడా అర్థమయ్యేది కాదు అప్పటి నుంచి ఇప్పటికి. కానీ నేను ఎప్పుడు నా లైఫ్ టర్న్ అయిందంటే ఈ అప్రెంటిస్ చేస్తున్నప్పుడు ఆహ్, నాతోటి ఉన్న పిల్లలు వాళ్ళు అప్రెంటిస్ చేసినప్పుడు నాకు ఆ 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరూ కలిసి మేడమ్స్ కూడాను అసలు మీకు వీళ్ళు అందరూ ఈ బుక్కులు ప్యాక్ చేసేసారు, నాకు ఇచ్చేసారు గిఫ్ట్. కానీ మేడమ్స్ అన్నారు ఒకసారి ఓపెన్ చేద్దాం, అసలు ఒక రిటైర్మెంట్ లెవెల్‌లో జరుగుతుంది. నువ్వు వెళ్తుంటే ఎంతమంది నీ చుట్టూ ఉన్నారు. ఇప్పుడు దాకా ఎవరికి ఇలా జరగలేదన్నారు. నేను దాన్ని కూడా చిన్న లైట్‌గా తీసుకో. కానీ ఒకసారి చూద్దామంటే ఇప్పారు. అందులో రామాయణము, భాగవతము ఉన్నాయి బుక్కులు 2. ఇవి నీకు అవసరమా ఈ ఏజ్‌లోనే అనేసని పెద్దోళ్ళు అన్నారు.